వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఒలింపిక్స్ కి వెళ్ళాలంటే దాని వెనకాల ఎంతో కృషి ఉండాలి. కాకపోతే ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే ఒలింపిక్స్ కి వెళ్ళడం మనం విన్నాం. అదే విధంగా పెద్ద వయసు వారు కూడా ఒలింపిక్స్ లోకి వెళ్ళి విజయం సాధించడం కూడా విన్నాం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది మాత్రం అంతకంటే అద్భుతమనే చెప్పాలి. 2024 ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ లో ఇది అద్భుతంగానే మనం పరిగణించాలి. ఇక ఈ విషయానికి వచ్చినట్లయితే 7 నెలల గర్భవతి అయిన ఒక మహిళ ఒలింపిక్స్ లో పాల్గొనింది. అసలు ఈమె గర్భవతి అయింటి ఇలా ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ఎంత కృషి చేసి ఉంటుంది, తాను విజయం సాధించడానికి ఎంతగా ఆమె పరితపించి ఉంటుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఏడు నెలల గర్భంతో ఉన్న తల్లి ఒలింపిక్ బరిలో దిగింది. మొదటి రౌండ్లో వరల్డ్ టాప్ 10 ర్యాంకర్పై అద్భుత విజయం కూడా సాధించింది. ఆమెనే ఈజిప్టు ఫెన్సర్ నాడా హాఫీజ్. పారిస్ ఒలింపిక్స్లో తాను 7 నెలల గర్భంతో పోటీ పడ్డానని ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హాఫీజ్ వెల్లడించింది. ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టుకోవ్స్కీపై ఓపెనింగ్ మ్యాచ్లో 15 నుంచి 13 స్కోరుతో విజయం సాధించింది. అయితే హఫీజ్ తర్వాత రౌండ్ ఆఫ్ 16లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో 15-7 తేడాతో ఓడిపోయింది. కానీ బలమైన పోటీ ఇచ్చింది. హఫీజ్ తన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి గర్విస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. పోడియంపై మీకు 2 ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి వారు 3. అది నేను, నా ప్రత్యర్థి, ఇంకా మా ప్రపంచంలోకి రాబోయే నా లిటిల్ బేబీ, నా బిడ్డ. నేను ఫిజికల్, ఎమోషనల్ ఛాలెంజెస్ ను కలిసి ఎదుర్కొన్నామని తెలిపింది. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాంటిది తీవ్ర పోటీ ఉండే ఒలింపిక్స్ లో పాల్గొనడం అసాధారణం. హఫీజ్ ఫెన్సింగ్ పై చూపిన డెడికేషన్, ఫ్యాషన్ కు గ్లోబల్ అథ్లెటిక్స్ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. గర్భంతో ఉన్నప్పుడు సాధారణంగా కొన్ని సవాళ్లు ఉంటాయి. కానీ జీవితాన్ని, క్రీడలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించడం మరింత సవాలుగా మారింది. ఫ్యామిలీ సపోర్ట్ లభించడం అదృష్టం. ప్యారిస్ ఒలింపిక్స్ లో తన స్ఫూర్తిదాయక ప్రయాణంలో తన భర్త అందించిన సపోర్ట్ గురించి హఫీజ్ ప్రస్తావించింది. ఇంత దూరం రావడానికి నా భర్త, నా కుటుంబం సపోర్ట్ లభించినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ ఒలింపిక్స్ నాకు భిన్నంగా ఉంది. ఇది నాకు 3వ ఒలింపిక్స్. కానీ ఈసారి నేను ఒక చిన్న ఒలింపియన్ను కూడా తీసుకెళ్లాను అని పేర్కొంది. కాగా హఫీజ్ గతంలో 2016 రియో ఒలింపిక్స్, 2021 టోక్యో ఒలింపిక్స్ లో ఈజిప్టుకు ప్రాతినిధ్యం వహించింది.